హాయ్ అండి. ఎప్పుడూ ఒకలాంటి దోశలే కాకుండా ఇలా ఒకసారి ఆనపకాయ దోశ అయితే వేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కడుపుకి చల్లగా, నోటికి రుచిగా భలే ఉంటుంది. ఎలా చేయాలో చూద్దామా? నేను సగం అయితే తీసుకున్నాను ఆనపకాయ వచ్చేసరికి. ఇది తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలి. ఒక గ్లాసు బియ్యం అయితే నేను నానబెట్టుకున్నాను 4 గంటలు. ఇది వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం మిక్సీ అయితే చేసుకోవాలి. మీరు స్పైసీ ఎంత తింటారో దాన్ని బట్టి మనం పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం ఇవన్నీ వేసుకోవాలండి. అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా కల్లుప్పు అయితే దీనిలో వేసుకోవాలి మిక్సీ చేసినప్పుడే. మనం క్వాంటిటీ ఎంత చేసుకుంటామో దాన్ని బట్టి ఆనపకాయ అయితే వేసుకోవాలి. నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను కనుక సగం ఆనపకాయ అయితే ఒక ఆనపకాయలు సగం వేస్తున్నాను దోశల్లోకి. మెత్తగా ముక్కలు లేకుండా మనం ఇలా గ్రైండర్ అయితే చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నట్లయితే ఇంకా దోశ బాగా వస్తుంది. మరీ ఎక్కువ ఉంచకూడదండి, ఆనపకాయ వేస్తాం కదా కొంచెం పులుస్తుంది. ఇలా చక్కగా మనం దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని మనం దోశలు అయితే వేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, అప్పటికప్పుడే మనం చేసుకోవచ్చు ఈ దోశలు వచ్చేసరికి. ఇలా దోశల్లా వేసుకొని మనం కావాలంటే ఉల్లిపాయలు అవి వేసుకోవచ్చు, లేదు అంటే బాగుంటాయి, లేకపోయినా బాగుంటాయి. ఉంటే ఉల్లిపాయలు వేసుకొని మంచి ఎర్రగా కాల్చుకోవాలి 2 వైపులా. భలే ఉంటుందండి. చట్నీతో తిన్నా బాగుంటుంది, చట్నీ లేకపోయినా కూడా వేడివేడిగా తింటే దోశ బాగుంటుంది. చక్కగా ఈవినింగ్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏ టైంలో అయినా మనం ఇలా దోశలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు ఆనపకాయ తినమంటే అస్సలు తినరు కదా నార్మల్ కర్రీస్లోకి. ఇలా దోశలు వేసినట్లయితే చక్కగా తినేస్తారు వాళ్ళు కూడా. మంచి చట్నీ చేసి పెడుతుంటే ట్రై చేయండి. మనకి కొంచెం హీట్ ఎక్కువ ఉంటుంది కదా, ఇప్పుడు బాగా ఎండలు ఎక్కువ ఉంటున్నాయి. అలాంటప్పుడు ఇలా మనం ఆనపకాయ దోశలు వేసుకుంటే బాగుంటుంది. చలువ చేస్తుంది కదా, బాడీ కూల్ చేస్తుంది ఆనపకాయ కూడా. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఈ విధంగా వేసుకోవటానికి. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి.